నమస్తే, నేను అరవింద్. మీరు చూస్తున్నారు ఇండియా 9 టీవీ. ఇండియా ఇన్సైట్కి స్వాగతం. ఈరోజు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ప్రస్తుత చీఫ్ సర్దార్ అమన్ ఖాన్ చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుకుందాం. ఇటీవల రావలాకోట్లో భారీ సభ జరిగింది. ఆ సభకు 70,000 నుంచి 80,000 మంది వరకు హాజరయ్యారని కొందరు చెబుతుండగా మరికొందరు 1,00,000 మంది పైగా వచ్చారని అంటున్నారు. ఎంతమంది వచ్చినా అది భారీ జన సమీకరణ అన్న విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది మనకు. ఆ సభలో సర్దార్ అమన్ ఖాన్ అనేక అంశాలపై మాట్లాడారు. అయితే అందులో ముఖ్యంగా 3 విషయాలు ప్రస్తావించారు. ఆ 3 విషయాల అంశాలను ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొని వస్తాను. ఈరోజు మమ్మల్ని ఉగ్రవాదులని పిలుస్తున్న అదే పాకిస్తాన్ సైన్యమే ఒకప్పుడు మా చేతుల్లో ఆయుధాలు పెట్టింది, జిహాద్ పేరుతో మమ్మల్ని ముందుకు నెట్టింది, ఇప్పుడు మాత్రం మమ్మల్ని టెర్రరిస్టులమని అంటోంది అని అన్నారు. ఈరోజు మీడియా సమక్షంలో మానవ హక్కుల సంస్థలన్నిటికీ సాక్షిగా పెట్టుకొని నేను చెబుతున్నాను, కాశ్మీరీల చేతిలో తుపాకులు పెట్టింది పాకిస్తాన్ సైన్యమే. ఆ ఆయుధాలను వాళ్ళే ఇచ్చారు. ఆ తర్వాత ఇప్పుడు మమ్మల్ని ఉగ్రవాదులమని అంటున్నారు అని అన్నారు. ఇక్కడ ఉన్న అధికారులు, డిప్యూటీ కమిషనర్లు ఒకప్పుడు మీరే తుపాకులు కత్తులతో ర్యాలీలు నిర్వహించేవారు, మీ అందరికీ అది గుర్తుందా లేదా? మీరే మాకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించేవారు, ఇప్పుడు మాత్రం మాపై ఫత్వాలు జారీ చేస్తున్నారు, మమ్మల్ని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు అని అన్నారు. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉగ్రవాదులు కాదు, వీళ్ళు ఈ నేల వారసులు, ఈ నేలపై హక్కు ఉన్న ప్రజలు అని అన్నారు. ఇదే ఆయన చేసిన మొదటి ప్రధాన వ్యాఖ్య. ఇప్పుడు ఈ వ్యాఖ్య పైన విశ్లేషణ ఒక్కసారి మనం చేసుకుంటే నాకు ఇప్పటికీ ఒక విషయం అర్థం కాలేదు. మీ చేతిలో AK-47 ఎవరు బలవంతంగా పెట్టారు? భారత్లోకి వెళ్ళమని ఎవరు బలవంతం చేశారు? నిరపరాధ ప్రజలపై దాడులు చేయమని ఎవరు చెప్పారు మీకు? ఆ సమయంలో మీ మనసులో కూడా జిహాద్ అనే భావజాలమే నిండిపోయి ఉండాలి కదా. ఎవరైనా ఆయుధం ఇచ్చారని దాన్ని తీసుకొని అమాయక ప్రజలపై కాల్పులు జరపడం సమర్థన అవుతుందా? భారత్లోకి వచ్చి అమాయక ప్రజలను చంపాలని మీరు ఎందుకు అనుకున్నారు? కాశ్మీర్ అనేది ఎవరైనా వచ్చి స్వాధీనం చేసుకునే వస్తువా అది? ఈరోజు మీరు చెప్తున్నారు మా చేతిలో ఆయుధాలు పెట్టారు, మమ్మల్ని మోసం చేశారు అని. అయితే ఆ సమయంలో ఆలోచించలేదా? పాకిస్తాన్ సైన్యం మీకు ఆయుధాలు ఇస్తోంది, డబ్బు ఇస్తోంది, శిక్షణ కూడా ఇస్తోంది. కాఫీర్లపై జిహాద్ చేయండి, మీకు స్వర్గ ద్వారులు తెరుచుకుంటాయి అని కూడా చెబుతోంది. అప్పుడు మాత్రం అదే పాకిస్తాన్ సైన్యం మీకు గొప్పదిగా కనిపించింది. అప్పుడు మీరు పాకిస్తాన్ సైన్యం ప్రపంచంలోని అత్యుత్తమ సైన్యం అని కూడా అన్నారు, అని ప్రశంసించారు కూడా. కానీ ఈరోజు అదే సైన్యం మిమ్మల్ని వీధుల్లో వెంటాడుతోంది, మీపై కాల్పులు జరుపుతోంది. అంతే, వెంటనే అది చెడ్డ సైన్యంగా మారిపోయిందా? ఇది ఎలా సాధ్యం? మీరు ఒక విషసర్పానికి పాలు పోశారు, అది పెద్దదైన తర్వాత కుందేలుగా మారుతుందని అనుకుంటున్నారా? సర్పం పెద్దదైతే సర్పంగానే ఉంటుంది. పాకిస్తాన్ సైన్యం గురించి మీ అంచనా కూడా అలాగే తప్పయింది. ఇదే పాకిస్తాన్ సైన్యం ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్ అంటే నేటి బంగ్లాదేశ్లో లక్షలాది మంది బెంగాలీలను హతమార్చిందని ప్రపంచ చరిత్ర చెబుతోంది. అనేక మహిళలపై దారుణాలు జరిగాయని కూడా ఎన్నో నివేదికలు పేర్కొన్నాయి. అలాంటి సైన్యం ఒకప్పుడు మీరు పొగిడారు. ఇప్పుడు అదే సైన్యం మీ ఇంటి ముందు నిలబడగానే మాకు ఇప్పుడు భారత్ అనే ప్రత్యామ్నాయం ఉంది అని చెప్పడం ప్రారంభించారు. కానీ వాస్తవం ఏమిటి అంటే కేవలం ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పి గతంలో జరిగిన విషయాలన్నీ మర్చిపోవడం సాధ్యం కాదు. సర్దార్ అమన్ ఖాన్ మరో కీలక విషయం కూడా చెప్పారు. రావలాకోట్లో ఒకప్పుడు జైషే మహమ్మద్ కార్యకర్తలు భారీగా ర్యాలీలు నిర్వహించారని ఆయన అన్నారు. ఆ ర్యాలీలలో పాల్గొన్న వారు AK-47 తుపాకులు కత్తులతో ఊరేగింపుగా వచ్చారని, వారికి అప్పటికి స్థానిక పరిపాలన, ప్రభుత్వ యంత్రాంగం భద్రత కూడా కల్పించిందని ఆయన ఆరోపించారు. అయితే ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. ఈ విషయం ఈరోజు కొత్తగా జరిగిందా?
జైషే మొహమ్మద్ ర్యాలీలు నిన్నటి మొన్నటి నుంచి జరుగుతున్నాయా? దశాబ్దాలుగా అక్కడ ఇలాంటి ర్యాలీలు జరుగుతూనే ఉన్నాయి. లష్కరే తైబా వంటి సంస్థలు కూడా సంవత్సరాలుగా అక్కడ బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉన్నారు. అప్పుడు మీరు ఎందుకు వీధుల్లోకి రాలేదు? అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? ఈరోజు మాత్రం మీరు పెద్ద నాయకులుగా మాట్లాడుతున్నారు. భారత్ భారత్ అంటూ వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. నేను ఒక్కటే చెబుతున్నాను, మీరు మీ ప్రాంతంలో ఏం చేయాలనుకుంటే అది చెయ్యండి. శాంతియుతంగా జీవించాలనుకుంటే అలాగే జీవించండి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలి అనుకుంటే చెయ్యండి. అది మీ అంతర్గత విషయం. కానీ ప్రతి విషయంలోనూ భారత్ పేరును తీసుకొని రావాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ నేను అడిగేది ఒకే నిజమైన ప్రశ్న. సర్దార్ అమన్ ఖాన్ స్వయంగా చెబుతున్నారు ఏమిటి అంటే, జైషే మహమ్మద్ ర్యాలీలు జరిగాయి, ఆయుధాలతో ఊరేగింపులు కూడా జరిగాయి అని. అయితే అవి ఈరోజు మొదటిసారి జరిగాయా? 30 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. అవి జైషే మహమ్మద్ ఏర్పడినప్పటి నుంచి జరుగుతున్నాయి. లష్కరే తయ్యబా కూడా అలాగే ర్యాలీలు నిర్వహిస్తోంది. అలాంటి ర్యాలీల ఉద్దేశం ఏమిటి? శక్తి ప్రదర్శన, కొత్త వారిని సంస్థల్లోకి చేర్చుకోవడం, నిధుల సేకరించడం, తమ ప్రభావాన్ని చూపించడం. ఇది కొత్త విషయం ఏమీ కాదు. ఇక్కడ మరో విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి మనం. హమాస్ నాయకత్వంలో కొందరు వ్యక్తులు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్కు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ వివిధ మిలిటెంట్ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి అప్పట్లో. ఆ తర్వాత పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని కుదిపివేసింది. అయితే ఆ దాడిలో అమాయక పౌరులను వారి మతం ఏమిటి అని ఆ తర్వాత కాల్చి చంపిన ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. అప్పుడు మీరు ఎక్కడున్నారు? అప్పుడు ఎందుకు వీధుల్లోకి రాలేదు మీరు? అప్పుడు ఎందుకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా గలమెత్తలేదు మీరు? ఇప్పుడు మాత్రం పాకిస్తాన్ సైన్యం మీపై కఠిన చర్యలు తీసుకుంటుంది అని భారత్ మీకు ప్రత్యామ్నాయం అని చెబుతున్నారు. కానీ పరిస్థితులు మారిన తర్వాత మాత్రమే వైఖరి మార్చుకోవడం ద్వారా గతాన్ని పూర్తిగా చెరిపివేయలేరు. మీరు చేయాలనుకున్న నిరసనలు చెయ్యండి, మీ సమస్యల కోసం పోరాటం చెయ్యండి. కానీ ప్రతి సందర్భంలోనూ భారత్ పేరును ఉపయోగించి రాజకీయ సందేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. భారత్కు సంబంధించిన నిర్ణయాలు భారత్ తన జాతీయ ప్రయోజనాల ప్రకారం తీసుకుంటుంది. ఇది భావోద్వేగాలతో కాకుండా జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాల ఆధారంగా నిర్ణయించబడే అంశం మిత్రులారా. ఇక భారత్ మీడియాతో మాట్లాడుతున్న కొంతమంది నేతలు ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్ పాకిస్తాన్ చేతుల్లో నుంచి జారిపోతుంది, అక్కడి ప్రజలు భారత్లో కలవాలి అని అనుకుంటున్నారు అంటూ పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ నా అభిప్రాయం ఏమిటి అంటే, ఈ విషయం కనిపిస్తున్నంత సులభం మాత్రం కాదు. వాళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా భారత్లో కలవాలని కోరుకుంటున్నారా? నా సమాధానం మాత్రం కాదు. ఇది ప్రధానంగా పాకిస్తాన్ ఎన్నో సంవత్సరాలుగా చేసిన రాజకీయ తప్పిదాల ఫలితం. పాకిస్తాన్ ఎప్పుడు వాస్తవ పరిస్థితుల కంటే ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. పనులు చేయడం కంటే ప్రపంచానికి ఒక ఇమేజ్ చూపించడంపై ఎక్కువ దృష్టి పెట్టింది. వాళ్ళు ఎప్పుడు అసలు సమస్యపై గురించి మాట్లాడరు. దేశానికి ఏమి ప్రయోజనం వచ్చింది, ప్రజలకు ఏమి అభివృద్ధి జరిగింది, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని పరిశ్రమలు ఏర్పడ్డాయి, ఇలాంటి ప్రశ్నలు అక్కడ చాలా అరుదుగా వినిపిస్తాయి. అక్కడ చర్చ ఎక్కువగా ప్రదర్శన పైనే ఉంటుంది. ఎవరికి ఎర్రతి వాచి పరిచారు, ఎవరికి పూలగుత్తి ఇచ్చారు, ఏ నాయకుడికి ఎంత ఘనస్వాగతం లభించింది అంతే. కానీ ఆ పర్యటన వల్ల దేశానికి ఏమి లాభం చేకూరింది అనే ప్రశ్న మాత్రం అడగనే అడగరు. అదేవిధంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో కూడా ఒక రాజకీయ ప్రచారం నడిపారు. ఆ ప్రాంతానికి ఆజాద్ కశ్మీర్ అనే పేరు పెట్టారు, ఒక ప్రత్యేక జెండా ఇచ్చారు. మీరు స్వతంత్రులు అనే భావనను ప్రజల్లో నింపారు. ఆ పేరు చూసి చాలామంది నిజంగానే తాము పూర్తిగా
స్వేచ్ఛగా ఉన్నామని కూడా నమ్మారు. కానీ భారత్ మాత్రం మొదటి నుంచి ఒకే విషయం చెబుతూ వస్తోంది, కాశ్మీర్ మొత్తం భారతదేశంలోని అంతర్భాగమే అని. కాలం గడిచింది, సంవత్సరాలు గడిచాయి. ఈరోజు కాశ్మీర్ లోయలో త్రివర్ణ పతాకం ఎగురుతోంది. ఇప్పుడు మరో ముఖ్య విషయానికి వస్తాను. భారత్ ఎప్పుడూ కాశ్మీరీ ప్రజలకు ఒక సందేశం ఇచ్చింది. మీరు భారతదేశ ప్రజలే. కొంతమంది వారిని ప్రత్యేకంగా చూపించే ప్రయత్నం కూడా చేశారు. కానీ నా అభిప్రాయం ఏమిటి అంటే, కాశ్మీరీ ప్రజలు ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైన వారు ఢిల్లీ ప్రజలు కూడా, అంతే ముఖ్యమైన వారు తమిళనాడు ప్రజలు కూడా, అంతే ముఖ్యమైన వారు తెలంగాణ ప్రజలు కూడా, అంతే ముఖ్యమైన వారు కేరళ ప్రజలు కూడా, అంతే ముఖ్యమైన వారు నాగాలాండ్, మణిపూర్, గుజరాత్, పంజాబ్, మహారాష్ట్ర. భారత రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు కల్పించింది. ఇక్కడ ఎవ్వరూ ఎక్కువ కాదు, మరియు ఎవ్వరూ తక్కువ కూడా కాదు. మనమంతా భారతీయులమే. కానీ లైన్ ఆఫ్ కంట్రోల్ అవతల పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడి ప్రజలకు సంవత్సరాలుగా ఒకే కథ చెబుతూ వచ్చారు. మీ వల్లే మూడో ప్రపంచ యుద్ధం రావచ్చు అని, మీ వల్లే అణుయుద్ధం జరగవచ్చు అని. అలాగే మీరు ప్రపంచ రాజకీయాల్లో అత్యంత కీలకమైన ప్రజలు అని. ఇలాంటి ప్రచారాన్ని అక్కడ సంవత్సరాలుగా కొనసాగించారు. చాలామంది దీనిని నిజంగానే నమ్మారు కూడా. తాము ప్రపంచ రాజకీయాల్లో అత్యంత ప్రత్యేకమైన వాళ్ళని కూడా భావించారు. కానీ అదే సమయంలో లైన్ ఆఫ్ కంట్రోల్ యువతలో ఉన్న కాశ్మీరీ ప్రజల జీవితాలను వారు చూసినప్పుడు అదే భాష, అదే సంస్కృతి, దాదాపు అదే ఆహారపు అలవాట్లు కూడా, కానీ జీవన ప్రమాణాల్లో మాత్రం స్పష్టమైన తేడా కనిపించింది. అక్కడ మాత్రం ప్రజలు ఇప్పటికీ ప్రాథమిక అవసరాల కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈ అసంతృప్తి కూడా ప్రస్తుతం జరుగుతున్న నిరసనలకు ఒక ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు జరుగుతున్న ఈ నిరసనలకు ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయి. వాటిలో భౌగోళిక, రాజకీయ, జియోపాలిటికల్ అంశాలు కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఎన్నో సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో అభివృద్ధి కంటే ఉగ్రవాద మౌలిక వసతులకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిందనే విమర్శలు కూడా ఉన్నాయి. ప్రతి ప్రాంతంలో జిహాదీ శిబిరాలు ఏర్పాటు చేశారు. కానీ అదే సమయంలో నాణ్యమైన పాఠశాలలు నిర్మించారా? మంచి కళాశాలలు నిర్మించారా? ఆధునిక ఆసుపత్రులు నిర్మించారా? అంతర్జాతీయ ప్రమాణాలున్న విమానాశ్రయం నిర్మించారా? రైల్వే వ్యవస్థను అభివృద్ధి చేశారా? ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించారా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే ప్రజల అసంతృప్తి ఎందుకు పెరిగిందో అర్థమవుతుంది. ఇక్కడ నేను మరో ప్రశ్న కూడా అడగాలని అనుకుంటున్నాను. పాకిస్తాన్లోని ఏ ఆర్మీ జనరల్ తన కుమారుడిని కాశ్మీర్కు జిహాద్ కోసం పంపాడా? ఏ పెద్ద న్యాయమూర్తి తన కుమారుడిని జిహాద్ కోసం పంపాడా? ఏ ఉన్నతాధికారి తన పిల్లలను యుద్ధానికి పంపించాడా? ఏ పెద్ద వ్యాపారవేత్త తన కుటుంబ సభ్యులను ఉగ్రవాద సంస్థలో చేరమన్నాడు? ఒక్క ఉదాహరణ అయినా ఉందా? లేదు. ఎందుకు అంటే ఈ నినాదాలు చెప్పేవారికే వాస్తవం తెలుసు కనుక. తమ పిల్లలు మాత్రం విదేశాల్లో చదువుకుంటూ సుఖంగా జీవిస్తున్నారు. అయితే సాధారణ యువతను మాత్రం మతం పేరుతో యుద్ధంలోకి నెట్టారు. అయితే ఈ విషయాన్ని చాలామంది సంవత్సరాల తర్వాత గ్రహించడం ప్రారంభించారు. అందుకే నేను ఒకటే చెబుతున్నాను. భారత్లో అమాయక ప్రజలపై దాడులు జరుగుతున్నప్పుడు, ఉగ్రవాద సంస్థలు బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు, వాటికి మద్దతుగా ర్యాలీలు జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో ఎందుకు వ్యతిరేకంగా మీరు మాట్లాడలేదు? ఈరోజు పరిస్థితులు మారిన తర్వాత మాత్రమే నిరసనలు చేయడం ద్వారా గతాన్ని పూర్తిగా మీరు మార్చలేరు. మీ ప్రాంత సమస్యల కోసం మీరు పోరాటం చేయండి, శాంతియుతంగా నిరసనలు కూడా చేయండి, మీ హక్కుల కోసం గొంతెత్తండి. అది మీ హక్కు కూడా. కానీ ప్రతి సందర్భంలోనూ భారత్ పేరు ప్రస్తావిస్తూ మాకు ఇప్పుడు భారత్ ఒక ప్రత్యామ్నాయం అని చెప్పడం సరైన విధానం కాదని నేను మాత్రం భావిస్తున్నాను.
భారత్కు సంబంధించిన ప్రతి నిర్ణయం దేశ ప్రయోజనాలు మరియు జాతీయ భద్రత, రాజ్యాంగబద్ధమైన విధానాల ప్రకారమే తీసుకోబడుతుంది. అందుకే భావోద్వేగాల కంటే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీనిపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతవరకు భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.